వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, ఇప్పుడు అందరి డిస్కషన్ ఏంటంటే, అరే గోల్డ్ సిల్వర్ రేట్స్ పడిపోయాయంట, మరి ఇప్పుడు కొనుక్కుందామా అంటే, మళ్ళీ కొన్న తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ ఇంకా పడిపోతే ఏంటి పరిస్థితి, లేకపోతే ఇంకా గ్రో అవుతాయా, మరి వీటిని ఫిజికల్గా కొంటే బెటరా, లేకపోతే మనము ఈటీఎఫ్ ద్వారా కొంటే బెటరా, లేకపోతే వీటిలో షేర్స్ కొంటే బెటరా ఏంటి అనే ఒక డౌట్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఫైన్ అండి. సార్, ఇప్పుడు నేనన్న డౌట్స్ సార్ క్లియర్ గా పాయింట్ ఏంటంటే, మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గాయి. సో నెక్స్ట్ కూడా ఇవి తగ్గే అవకాశం ఉంటుందంటారా? సో అసలు ముందు ఇవి ఎందుకు తగ్గడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా అంటే లాస్ట్ 3 months నుంచి అంటే ఫిబ్రవరిలో చూసుకుంటే గోల్డ్ సిల్వర్ రేట్లు వచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిపోయి 1,80,000 గోల్డ్ వెళ్ళింది. అలాగే సిల్వర్ 4,50,000 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి అంటే ఇంటర్నేషనల్గా చూస్తే అప్పుడు 5,500 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే $4,200 దాకా వచ్చింది. గోల్డ్ తగ్గింది యాక్చువల్గా. అయితే లాస్ట్ 5 days బ్యాక్ గోల్డ్ వచ్చి $4,000 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు 1,40,000 దాకా వచ్చింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే 1,46,000 47,000 దాకా వెళ్ళింది. అలాగే సిల్వర్ కూడా ఏంటంటే, అంతకుముందు ఈ సిల్వర్ వచ్చి 4,50,000 నుంచి ఇప్పుడు 2,20,000 దాకా వచ్చి ఇప్పుడు 2,40,000 అయింది. సో ఈ లాస్ట్ 4 daysలోనే 20,000 ఏమో సిల్వర్ గోల్డ్ పెరిగాయి. సో మేజర్గా ఏంటంటే వీటిల్లో గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఏంటి అసలు ట్రెండ్? ఇప్పుడు చాలామంది 1,00,000 వెళ్ళిపోతుందా, బాగా తగ్గిపోయింది కదా అంటున్నారు. అసలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఇంటర్నేషనల్గా ఏంటంటే తగ్గుతున్న దానికి రీజన్ ఏంటంటే, ఒక రకంగా ఈ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ అదే డాలర్ స్ట్రాంగ్ అవటం, అలాగే క్రూడ్ స్ట్రాంగ్ అవటం. మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల మనకేమైందంటే ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ మీద ఇంట్రెస్ట్ తగ్గి క్రూడ్ కొనాలి కాబట్టి అటు అమౌంట్స్ అన్నీ అటు వెళ్ళాయి. ఇప్పుడు ఏంటంటే వార్ తగ్గిపోయింది కాబట్టి గోల్డ్ సిల్వర్కి ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇండికేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్గా $4,000 నుంచి పెరుగుతుంది. సో 4,200 అయింది. జనరల్గా ఏంటంటే ఎలా ఉందంటే 4,500 4,000 మధ్యలో రేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు ఈవెన్ 1,40,000 నుంచి 1,60,000-65,000 దాకా మనకి ఇక్కడ వెళ్తుంది. సో ప్రజెంట్ రేంజ్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ ఏంటంటే ఎలా ఉందంటే, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. మళ్ళీ తగ్గినా మళ్ళీ బై చేసుకొని 1,40,000 మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 1,60,000. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,20,000 నుంచి ఇప్పుడు 2,60,000-70,000 వరకు మేజర్గా వస్తున్నాయి. ఇదే మూమెంట్ జరుగుతుంది. అలాగే MCXలో చూసుకున్న వాల్యూమ్స్ కూడా బాగా తగ్గుతున్నాయి. ఫిజికల్గా కూడా గోల్డ్ బయింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 months మనకి ఇండియాలో అధిక ఆషాఢం అని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఇప్పుడు నెక్స్ట్ ఆషాఢ మాసం, శ్రావణ మాసం వీటిల్లో మ్యారేజ్ సీజన్స్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ఇటు గోల్డ్ బయింగ్ ఉంటుంది. సో ఇండియాలో ఏంటంటే దాదాపు ఒక 800 tons ఎవ్రీ ఇయర్ కొంటున్నాం. సో ఇంటర్నేషనల్గా చూసుకున్న గోల్డ్కి ఏంటంటే ఒక రకంగా సెంట్రల్ బ్యాంక్స్ లాస్ట్ ఇయర్ బాగా కొన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంత అమ్ముతున్నారు వాళ్ళు. సో అలా ఒక మార్కెట్ ఏంటంటే గోల్డ్ యొక్క ప్రైసెస్ బ్రాడ్గా రేంజ్లో ఉంది. 4,000 నుంచి $4,500 ఈ రేంజ్లో ప్రజెంట్ ఉంది. కాబట్టి మనం ఏంటంటే డౌన్లో 4,000 వచ్చినప్పుడు బై చేసుకోవటం, 4,600-500 వస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వటం, ఇలా చేసుకోవడం బెటర్. ఓకే సార్, అంటే మరి ఇప్పుడు ఒక రకంగా నేను ఇందాక అడిగినట్టు ఫిజికల్ గోల్డ్ ఆర్ సిల్వర్ కొనడం బెటరా, లేకపోతే వీటిని ఈటీఎఫ్ ద్వారా లేకపోతే స్టాక్ మార్కెట్ షేర్స్ కొనడం ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనం ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం చూస్తే మనం ఏంటంటే డిజిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గోల్డ్ మన ఇండియాలో మైనింగ్ అవ్వదు. సో మన దగ్గర తయారవుదు మెటల్. ఇదేంటంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మనం ఇబ్బంది ఏంటంటే, మన హెవీగా మన యొక్క ఫారిన్ ఫండ్స్ అన్నీ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, డాలర్స్ అవుతుంది. దానివల్ల కరెన్సీ బాగా ఇంపాక్ట్ అవుతుంది. అయితే గోల్డ్ ఏంటంటే మేము చెప్పేది ఎంతవరకు కావాలో అంతవరకు వేరే చేసుకోండి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్గా చేసుకోండి. డిజిటల్గా కూడా ఇప్పుడు మనం గోల్డ్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో వచ్చేసింది. గోల్డ్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. 24 క్యారెట్ 1 గ్రాము 2 grams అలా కొనవచ్చు. లేదు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి.
సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈటీఎఫ్స్ ఉన్నాయి, దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఎంసీఎక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలా ఎన్ఎస్సిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అంతకుముందు ఏంటంటే 3 years 4 years బ్యాక్ మనం అందరం కూడా క్యాష్ని రెగ్యులర్గా వాడేవాళ్ళం. ఇవాళ ఏమైంది, ఆ క్యాష్ మొత్తం డిజిటల్ అయిపోయింది. అంటే ఈవెన్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇవాళ ఫోన్పే గూగుల్ పే చూపిస్తున్నారు. అంత అడ్వాన్స్ అయ్యాం మనం. సేమ్ అదే మోటివ్ ఈ గోల్డ్లో కూడా రావాలి. అంటే మనకి డిజిటల్గా షేర్స్ ఎలా కొంటామో అలా డిజిటల్గా కొనటం వల్ల మనం ఒక రకంగా ఇండియాని గ్రోత్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే మనం ఎక్కడ గోల్డ్ ప్రైసెస్ మిస్ అవ్వకుండా మనకు కూడా ఆ రేటుకి తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రాడ్గా గోల్డ్ ఏంటంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే అది డెడ్ అవుతుంది. అందులో పర్టికులర్గా ఆర్నమెంట్స్ కొన్ని లేడీస్కి ఇచ్చామంటే వాళ్ళు ఇంక మనకి ఎవరు మళ్ళీ సెల్ చేయడానికి ఎవరు, ఓన్లీ ప్లెడ్జ్ చేయడానికి తప్ప సేల్ చేయడానికి ఎవరు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఏంటంటే అసెట్ క్లాస్లో గోల్డ్ ఒక మంచి అసెట్ క్లాస్, దానిలో ఒక 20-30% ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ తీసుకోవాల్సిన పాయింట్ ఉంది కాబట్టి అది సేల్ చేస్తేనే అవుద్ది. కాబట్టి డిజిటల్గా సేల్ చేస్తే ఎవరు ఇబ్బంది పడరు. డిజిటల్గా మనం కొనటం వల్ల గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇబ్బంది పడరు. సో అలా చేసుకోవచ్చు, బెటర్. ఓకే. సో అంటే ఒక రకంగా కొంచెం వాటి ఈటీఎఫ్ ద్వారా కొంటే కూడా ఇంకా బెటర్ అంటారా సార్? అంటే ఆ ఈటీఎఫ్ కొనాలి అన్నప్పుడు మరి మీ ఐడియా ప్రకారం కొంత వీళ్ళు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈటీఎఫ్ అనుకోండి, ఏ కంపెనీస్ త్రూ మేము అలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, సో మాకు ఎలా తెలుస్తుంది అని అంటారు, దానికి మీ ఆన్సర్? ఈటీఎఫ్ అయితే మీకు కోటక్ గోల్డ్ ఉంది, టాటా గోల్డ్ ఉంది, ఎస్బీఐ గోల్డ్ ఉంది. జస్ట్ లైక్ ఈటీఎఫ్ గోల్డ్ అని కొడితే అన్నీ కూడా ఒకటే ప్రాసెస్లో వెళ్తుంటాయి. కాబట్టి అన్నీ కూడా రికగ్నైజ్డ్ కంపెనీసే ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. సో ఓకే, అంటే సో ఈ రికగ్నైజ్డ్ కంపెనీస్లో ఈటీఎఫ్ గోల్డ్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాస్ అయితే అంటే నష్టం ఉండదు, వాళ్ళు ఎవరో ఎత్తేస్తారని ఉండదు. అవునండి. అలాగే మనకు బాధ ఉండదు సేల్ చేసుకోవాలి. రైట్. సో ఇది అంటే క్లియర్గా మనం చాలా క్రిస్ప్గా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అన్నా, లేకపోతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడాలి అనుకున్నా, కీప్ వాచింగ్ ఎన్టీవీ.